ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనము. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, పాత నిబంధన వడంబడికల ప్రకారంగా దేవుడు తన యాజకుల కొరకు, పరిచారకుల కొరకు ఆయన ఇచ్చిన వాగ్దానం ఇది. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు అని అంటున్నాడు. అవును, మనము దేవుని యాజకులుగా, పరిచారకులుగా ఆయన ప్రజల చేత పోషింపబడతాము. ఇది దేవుడు వారికి ఇచ్చిన ధన్యత. వారు ఆయనకు ప్రియులుగా ఉంటున్నారు. కీర్తనల గ్రంథము 127వ కీర్తన 2వ వచనం ప్రకారంగా తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అవును, ఎవరైతే దేవునికి యాజకులుగాను, పరిచారకులుగా ఉంటూ ఆయన ప్రియమైన బిడ్డలుగా ఉంటున్నారో అట్టి వారికి ఆయన వారు నిద్రించుతున్నప్పటికి కూడా దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.